నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. $16,347 పోస్టులతో త్వరలో మెగా డిఎస్సి. మనబడి మన భవిష్యత్తు పేరుతో పాఠశాల అభివృద్ధి. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ప్రకటన. శాసన మండలిలో అధికార ప్రతిపక్ష సభ్యుల నడుమ వాదోపవాదాలు. విధ్వంసం అంటే ఏంటో చెప్పాలని మంత్రుల్ని నిలదీసిన వైసీపీ ఎమ్మెల్సీలు. గంజాయి నిర్మూలన కోసమే ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థ. ప్రతి జిల్లాలో నార్కోటిక్స్ సెల్ ఏర్పాటు. హోంమంత్రి అనిత వెల్లడి. అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల్లో భాగంగా పాఠశాలలో ప్రహరీల నిర్మాణం, డిఎస్సీలపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. మెగా డిఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల ప్రహరీ గోడలని పూర్తి చేయాలంటే 3,000 కోట్లు ఖర్చు అవుతుందని, మనబడి మన భవిష్యత్తు నినాదంతో ఉపాధి హామీ కింద దశల వారీగా వాటిని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం. డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ ని ఈ ప్రభుత్వం చేపట్టింది. ప్రతి పాఠశాల, కాలేజీలో ఈగల్ బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. పేరెంట్ టీచర్ మీటింగ్ లో ఇచ్చిన స్టార్ రేటింగ్ ఆధారంగా మౌలిక సదుపాయాల కల్పనను ప్రణాళికలుగా వేస్తున్నామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. అధ్యక్ష, ప్రధానంగా మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ పైన, రెండింటిపైన ఏర్పాటు చేసి ఈ రోజు కూడా నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే 1 స్టార్ 2 స్టార్ లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందల అదంతా అప్గ్రేడ్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, బేసిక్ బెంచెస్, ఫ్రెష్ పెయింట్ ఆఫ్ కోట్ ఆఫ్ పెయింట్, టాయిలెట్స్, తాగునీరు, బేసిక్స్ ముందర ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. అధ్యక్ష, మీరు సాయంత్రం గౌరవ సభ్యులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం 117 జీవోని తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి, అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మనందరూ తెలిసిన విషయమే. గత ప్రభుత్వ చేతగాంతనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అధ్యక్ష. 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష. అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రజాప్రతినిధులతో చర్చించి, అదే విధంగా పక్కన సంఘాలతో కూడా ఒక రౌండ్ చర్చ జరిగింది అధ్యక్ష. ఆల్టర్నేటివ్ పైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా అధ్యక్ష, ఏదైతే ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఇంకా వర్క్ లో అవ్వాల్సి ఉందో అన్నిటిపైన కూడా మేము వివరాలు తీసుకుంటాం అధ్యక్ష. ఇన్కంప్లీట్ ఆల్రెడీ మొదలు పెట్టి ఇన్కంప్లీట్ గా ఉన్నాయని తప్పనిసరిగా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. 117 ఆల్టర్నేటివ్ ఏదైతే మేము తీసుకొద్దాం అనుకుంటున్నాం, మన ప్రభుత్వం తీసుకొద్దాం అనుకుంటుందో దానిపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అందరూ ఓకే అంటే అది ఆధారంగా తీసుకుని రేపు టీచర్ ట్రాన్స్ఫర్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఆధారంగా తీసుకుని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలల కడతం జరిగింది. అవి ఏమైనాయంటే 117 జీవో వల్ల ఆ పాఠశాలలు మూతపడింది అధ్యక్ష. విద్యార్థులు లేకుండా మూతపడింది. అంటే డబ్బులు ఖర్చు పెట్టారు, పిల్లలు లేరు. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతే రిక్వెస్ట్ అధ్యక్ష. 4వ ప్రశ్న కూడా మా శాఖకు సంబంధించింది. గౌరవ మంత్రులు సభ్యులు ఒప్పుకుంటే ఆ ప్రశ్న కూడా సమాధానం చెప్పేస్తాను. 4వ ప్రశ్న వితౌట్ పర్మిషన్ అధ్యక్ష. అక్కడ వారు కోరిన ప్రశ్నలు వేసిన సభ్యులు ఎవరు సమాధానం ఇస్తాను అధ్యక్ష. సమాధానం ఇవ్వండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. టీవీలో అన్నా చూసుకుంటారు. టీవీలు పగులుతాయి అధ్యక్ష ఇంట్లో. ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష లేదండి, మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయడం జరుగుతుంది అధ్యక్ష. శాసన మండలిలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. విధ్వంసమని పదే పదే అంటున్నారని, అవేంటో చెప్పాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. రిషికొండ భవన నిర్మాణాల్లో అవకతవకలు జరిగే విచారణ చేయించండి అని కోరారు. బొత్స వ్యాఖ్యలకి మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. కక్ష సాధింపు చర్యలకి తమ దరిదాపుల్లో లేవని మంత్రి ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా సభలో కాసేపు వారిద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. వాస్తవాలను మరుగుపరుస్తూ నందిని బొమ్మిని చేయడానికి వచ్చి ఆయన ప్రయత్నం చేశారు. ఈ సెక్రటరియట్ గురించి మాట్లాడినప్పుడు 10,000 అంటే రుషికొండ గురించి మాట్లాడారు. అది ప్రభుత్వ భవనం. ఇప్పుడు ఆయన చెప్పారు కదా 26 స్క్వేర్ ఫుట్ 26,000 అని చెప్పారు కదా. ఇప్పుడే చెప్పారు కదా. ఎవరు వాడుతాం వాడుకోకపోవడం చేతగా, మీరు చేతగా ప్రభుత్వం చేతకంటాం. ప్రభుత్వం చేతకంటాము. ప్రభుత్వం వినండి, చెప్పింది వినండి. అధ్యక్ష మీరు కూర్చోండి. అధ్యక్ష సమాధానం చెప్పనివ్వండి. అధ్యక్ష
26,000 స్క్వేర్ ఫుట్ కింద చెప్పారు కదా అధ్యక్ష. అందులో జరిగింది అధ్యక్ష, అందులో అవతకులు జరిగేది కదా అధ్యక్ష. ఆయన ఉద్దేశ ప్రకారం అందులో దోపిడీ జరిగిందనే ఉద్దేశం కదా అధ్యక్ష, తప్పు జరిగిందనే అధ్యక్ష. నిన్న కాక మొన్న ఆడికి ఉన్న కాంట్రాక్ట్కి ఇవ్వాల్సిన 80 కోట్ల రూపాయలు చెల్లించారు అధ్యక్ష. ఏ కిక్ బ్యాక్ చెల్లించారు అధ్యక్ష. తప్పు జరిగితే ఎందుకు ఇవ్వాలి అధ్యక్ష? అధ్యక్ష కంప్లీట్ కానీ ఒకసారి చెప్పాలి కంప్లీట్ కానీ ఒకసారి ఆయన సమాధానం కంప్లీట్ కానివ్వండి అధ్యక్ష. మీకు అధ్యక్ష పాసింగ్ గా రిమార్కులు చేస్తే దానికి వెంటనే మీకు కౌంటర్ ఇవ్వాలి అధ్యక్ష. మంత్రి అదే ఎల్ఓపి గారు చెప్పారు మీరు అంత అవినీతి జరిగింది దానికి బిల్లు ఎందుకు ఇచ్చారు. ఎప్పుడు ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ఉండదు. ఈ రోజు బిల్లు ఇచ్చింది వినండి పూర్తి చెప్పిన వరకు ఇవ్వండి. ఈ రోజు ఎవరైతే మీరు చెప్పారో ఎవరికైతే 100 కోట్లు బిల్లు ఇచ్చామని చెప్పారు ఋషికొండ పని మీద ఇవ్వలేదు అధ్యక్ష. ఆయన ఇంకెక్కడో కాంట్రాక్ట్ చేస్తే ఆ పనులకు బిల్లు ఇచ్చారు తప్ప ఋషికొండ మీద ఇవ్వలేదు. తెలుసుకోకుండా మీరు ఆ బిల్లు ఇచ్చారని చెప్పి ఏదో పేపర్లో వచ్చిందని చెప్పి మీరు మాట్లాడితే అది తెలుసుకోవాలి. మేము బిల్లు ఇచ్చాం కానీ ఆ కాంట్రాక్టర్ మిగతా ప్రాంతాల్లో ఎక్కడో పనులు చేస్తే దానికి బిల్లు ఇచ్చాం. అదే మీరైతే 5 సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో చేసిన ఒక్క పనికి బిల్లు ఇవ్వలేదు, ఒక కార్యక్రమం చేయలేదు. మేము అలా కాదు అధ్యక్ష. కక్ష సాధింపు చర్యలు అనేవి మాకు దరిదాపుల్లో ఉండవు, రావు. గత ప్రభుత్వ హయాంలో గంజాయి సాగు రవాణా విచ్చలవిడిగా జరిగిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో గంజాయి డ్రగ్స్ ని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకి ఆమె సమాధానం ఇచ్చారు. గంజాయి నిర్మూలన కోసమే ప్రత్యేకంగా ఈగల వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఐజీ స్థాయి ఐపీఎస్ అధికారిని విభాగాధిపతిగా నియమించి ఈగలకు బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు చేశామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 1 చొప్పున 26 నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు చేశామని అనిత తెలిపారు. ఈ గాంజాని ఎలా నిరోధించాలి, గాంజా మీద ఉక్కు పదం ఎలా మోపాలి అనే దాని మీద చాలా సీరియస్ గా డిస్కషన్ కూడా జరిగింది అధ్యక్ష. దీని మీద మన గవర్నమెంట్ లోకి వచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా కూర్చొని ఈ గాంజా ఎక్కువగా ఉండటం వల్ల లాస్ట్ గవర్నమెంట్ లో ఈ గాంజా డ్రగ్స్ వినియోగం గానీ రవాణా గానీ విపరీతంగా అయిపోవటం, ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అవడం లాస్ట్ గవర్నమెంట్ లో మనం చూసాం. దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్ రేట్ ని తగ్గించాలి అంటే ఈ గాంజాని అరికట్టాలి, అదేవిధంగా డ్రగ్స్ ని అరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక ఏర్పాటు చేసుకుని ఈగల్ అని సపరేట్ గా ఒక వింగ్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీవోఎంఎస్ నెంబర్ 145 మనకు ఇచ్చారు అధ్యక్ష. మొన్న బడ్జెట్ లో కూడా ఈగల్ కి సపరేట్ గా ఒక బడ్జెట్ ని కూడా కేటాయించారు అధ్యక్ష. ఒక ఐజీ లెవెల్ ఆఫీసర్ డిఐజీ లెవెల్ ఆఫీసర్ ఏర్పాటు చేసి ఒక టీమ్ ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ ని ప్రతి జిల్లాలో సుమారుగా 26 జిల్లాల్లోని కూడా అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఇందాక మన సభ్యులు మాట్లాడుతున్నప్పుడు 11,000 ఎకరాల నుంచి మనకు 100 ఎకరాల వరకు రావడం అనేది సంతోషంగా ఉంది అని చెప్పారు. దీన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి, దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పారు అధ్యక్ష. అది ఉండటానికి నిజంగా ఒక 20 హాట్ స్పాట్లను కూడా ఈగల్ టీమ్ అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేశారు అధ్యక్ష. సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష నెంబర్ ఆఫ్ విలేజెస్ చూసుకుంటే దగ్గర 7 విలేజెస్ లో అధ్యక్ష 375 అంటే మండలాల్లో 7 మండలాల్లో 375 విలేజెస్ లో ఈ హాట్ స్పాట్స్ గుర్తించి కల్టివేషన్ చేయకుండా తీసుకునే బాధ్యతను కూడా తీసుకున్నారు అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష, 359 ఫ్యామిలీస్ ఇందులోని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ అధ్యక్ష. కల్టివేషన్ చేస్తూనే ఉంటారు, ఎంతమంది చెప్పనేయండి ఎన్ని చేయనియండి వాళ్ళు అక్కడ కల్టివేషన్ చేస్తూనే ఉంటారు అనమాట. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 359 ఫ్యామిలీస్ ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ ఇచ్చి ఈ సంవత్సరం ఒక ప్లాంట్ కూడా వేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని మోటివేట్ చేసుకుని వాళ్ళు మన కంట్రోల్ లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. దీనికి చెప్పేది ఏంటంటే ఏ రకంగా తగ్గించారు 11,000 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం అధ్యక్ష. సుమారుగా ఈ గంజాయి సాగు చేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా చూసుకుంటే అధ్యక్ష మనకి మిగతా రాష్ట్రాల నుంచి ఈ మధ్య కాలంలో మనం గాంజా పట్టుకున్నాం అధ్యక్ష. దగ్గర 40,088 కిలోలు. బాపట్ల జిల్లా చీరాల ప్రసాద్ సెంటర్ జెమ్స్ హై స్కూల్ పక్కనే ఉన్న అనాథ వృద్ధాశ్రమంలో బాపట్ల పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం బాపట్లలోని శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారి గుడిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందుకున్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, కోండ్రు రత్నబాబు పాల్గొన్నారు. కొంచెం
అందరూ నాకంటే వయసులో పెద్దవాళ్ళు. మీ ఆశీస్సులు నాకు రావాలా, మాకు కావాలి. కొంచెం చేతికిస్తాను. సరేనా? ప్రతిసారి అవకాశం దొరికినప్పుడల్లా భవనారాయణ స్వామి గారి దర్శనం చేసుకుని దండం పెట్టుకుని మంచి పని పెడుతుంటారు. ఈరోజు నా పుట్టినరోజు. ఉదయాన్నే వచ్చి స్వామి గారి పాదాల దగ్గర వచ్చాను. చాలా చాలా బ్రహ్మాండంగా ఈరోజు పూజ కూడా జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. మరి స్వామి గారి అనుగ్రహము, బ్లెస్సింగ్స్ వల్ల మంచి మంచి కార్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అక్కడ పార్లమెంట్లో నేను కూర్చోవడము, పార్లమెంట్లో స్పీకర్ కుర్చీలో కూర్చోవడము, తర్వాత అందరు మంత్రులు కలవడము, నా బాపట్ల నియోజకవర్గం కోసం మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సంకల్పం కలవడం, ఇక్కడ రైల్వే ప్రాజెక్టులు, హైవే ప్రాజెక్టులు ఆల్రెడీ 6,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు మన బాపట్ల నియోజకవర్గానికి మాట్లాడడం, వాడు కూడా ఒప్పుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంది. ఇది మొదలే, కేవలం 6 నెలలే అయింది. ఇంకా 4.5 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకా మంచి మంచి అభివృద్ధి చేసి నాకు ఆ శక్తి ఇవ్వాలని స్వామివారిని పదే పదే. బాపట్ల జిల్లా చీరాల పేరాల మసీద్ సెంటర్ లో చేతికి అందేంత ఎత్తులో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ని వెంటనే తొలగించాలని కోరుతూ దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ తదితరులు నిరసన ప్రదర్శన చేపట్టారు. జేబీ మిత్రులారా, ఈరోజు మన చీరాల పట్టణంలో 4వ వార్డు పేరాల మసీద్ సెంటర్లో ఒకసారి చూడండి సార్. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ట్రాన్స్ఫారం ఉన్నది. దీన్ని గ్రహించాలి. దీనిపై పీడీసీల అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్ఫారాన్ని ఇక్కడ నుంచి ఎత్తివేసి మరో జాట పెట్టాలని మన దండపల్లి పార్టీ డిమాండ్ చేస్తూ, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు. ఇది రంజాన్ నెల మాసం, ప్రజలు చాలా మంది ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, ఇళ్లలో తిరుగుతూ ఉంటారు. ఇదని జరిగితే రెస్పాన్సిబిలిటీ. దీనిపై దండగిరి సిటీ అధికారులు వెంటనే స్పందించాలి. ఏఈ గారు కానీ, ఏడీ గారు కానీ, డీ గారు స్పందించి ట్రాన్స్ఫార్మర్ వెంటనే తీసుకెళ్లి వేరే చోట మార్చాలని మా దళిత బంధువుల పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అలాగే ప్రజల దృష్ట్యా ప్రజల చిన్న పిల్లలు ఉన్నారు, దీనిపై కూడా స్పందించాలి. ఏపీడీసీ అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ని వెంటనే మార్చాలని ప్రజలంతా కోరుతున్నారు. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ వల్ల చిన్న పిల్లలు ఇళ్లలోకి బయటికి రావాలన్న వర్షాలు పడినప్పుడు ఎట్టులు కొట్టి చాలాసార్లు షాక్ కూడా పుట్టింది. దీనిపై కూడా స్పందించాలి. ఈ ట్రాన్స్ఫార్మర్ని వేరే చోట మార్చాలని మా దళిత బంధువులు డిమాండ్ చేస్తున్నాం. ఏఈ గారికి, ఏడీ గారికి, డిఈ గారికి వెంటనే ఈ ట్రాన్స్ఫార్మర్ని తీసి వేరే చోటకి మార్చడంలో మేము దీనిపై ధర్నా కార్యక్రమం కూడా చేపట్టించి వెంటనే ఈ ట్రాన్స్ఫార్మర్ని మార్చాలని మా ప్రజలు ఇక్కడ ఇచ్చిన సంఘాలు దొరుకుతున్నాయి. కానీ ఇది 2,000 ఇచ్చిన పిల్లలు ఉన్నారు. అలాగే రంజాన్ నెల స్టార్ట్ అవుతుంది. ప్రజలు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. ఇక ఏమాత్రం చిన్న వర్షం వచ్చినా ఇలా వాటి శాఖ వెంటనే స్పందించాలి. ఈ ట్రాన్స్ఫార్మర్ని వెంటనే తీసివేయాలని ఆ దళిత బంధువులు డిమాండ్ చేసి, ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు. ఇక్కడ రంజాన్ మాసం పిల్లలు తిరుగుతూ ఉంటారు. దీన్ని ఆ దృష్టి ఉంచుకొని ఎంపీసీ అధికారులు, ఏఈ గారు కానీ, డిఈ గారు కానీ. బాపట్ల జిల్లా చీరాల బాయ్స్ హై స్కూల్లో ఉన్న చదువుల తల్లి సరస్వతిదేవి విగ్రహం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండటం చూసి విగ్రహం పైన రేకులు లేదా సిమెంట్ స్లాబ్ ఏర్పాటు చేసుకోవాలని వాకర్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. ఈపూరు పాలెంకి చెందిన సిద్ధాంతి ముట్టే గోవర్ధన్ రావు సలహాల సూచనలతో విగ్రహం పైన నిర్మాణం చేయడానికి ప్రణాళికల్ని సిద్దం చేశారు. పూర్వ విద్యార్థులు అందరూ కూడా సహకరిస్తున్నారని తెలియజేశారు. కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు పోలుదాసు, రామకృష్ణ, దోగుపర్తి వెంకట సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మన ఎన్ఆర్ఎన్పి హై స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ అమ్మవారి విగ్రహానికి, సరస్వతీదేవి అమ్మవారి విగ్రహానికి పైన ఇది లేనందువల్ల ఎండకి ఎండి విగ్రహం కూడా కొంత బీటలు వారి అంతా రంగులు కూడా వెలిసిపోయే పరిస్థితికి వచ్చింది. ఆ టైంలో మా జాలీవాకరు దోగుపతి సురేష్ గారు వచ్చి ఇలా
విగ్రహాన్ని ఇలా వదిలేస్తే బాగోదండి, మనం అందరం ఇక్కడ ఇంతమంది ఉన్నాము, దాన్ని ఏదో ఒక చేద్దామండి అని వచ్చి వారు అడిగారు. మా పూర్వ విద్యార్థుల సంఘం వారు కూడా దాన్ని ఆలోచిస్తున్నామండి అని చెప్పినాం. దాని మీద మా ప్రెసిడెంట్ గారైన పోల్దాస్ రామకృష్ణ గారు దాన్ని మనం టేకప్ చేసి మీ వాళ్ళని కలుపుకొని దాన్ని సుందరంగా తీర్చిదిద్ది అమ్మవారికి మనం ఒక పైన గొడుగులాగా కానీ స్లాబ్ గా కానీ లేకపోతే రేకులు వేసి కానీ ఏదో ఒక విధంగా దాన్ని అందంగా తీర్చిదిద్దాలి అనే దృఢ సంకల్పంతో మన మిత్రులందరూ సహాయం అడగగా చాలా మంది మిత్రులు స్పందించి వారి సహాయాన్ని ప్రకటించారు. వారందరికీ కూడా మా ఎన్ఆర్ఎన్పిఎం హై స్కూల్ ప్రాంగణంలో గతంలో పూర్వ విద్యార్థి సంఘం వారు సరస్వతీదేవి విగ్రహాన్ని చక్కగా నిర్మించారు. వారికి హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఆ విగ్రహానికి పైన గొడుగు గాని స్లాబ్ గాని ఏర్పాటు చేయకపోవడం వల్ల అది ఎండకెండి వానక తడిసి పొగుళ్ళిచ్చి విగ్రహం దెబ్బతింటుందనే ఉద్దేశంతో వాకర్స్ అసోసియేషన్ మరియు పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో దానికి 4 స్తంభాలు వేసేసి స్లాబ్ గాని లేకపోతే 4 స్టీలు రాడ్స్ వేసేసి రైల్వే రేకేసి స్లాబ్ గాని వేయాలనే ఆలోచనతో మరి ఈ కార్యక్రమం మొదలు పెట్టాం. దాదాపు 50,000 రూపాయల దాకా ఇచ్చిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చక్కగా నిర్వహిస్తాం. త్వరలో ఇది పూర్తి చేసి మరలా అందరి సమక్షంలో ఫోటోలు దిగి అవసరమైతే విందు భోజనం కూడా ఏర్పాటు చేసి ఆ రోజు అందరికీ తెలియపరుస్తాము. ఇలాంటి మంచి కార్యక్రమాలు. బాపట్ల జిల్లా చీరాల మండలం గవినివారిపాలెం గ్రామంలో భారతీ సీడ్స్ రీజనల్ సేల్స్ మేనేజర్ బి సుబ్బారావు, సేల్స్ ఆఫీసర్స్ ఎన్ శ్రీనివాస్, ఎం జనార్దన్, ఏ రమేష్, బి గోపి, లక్ష్మీ బాబులు మొక్కజొన్న రైతులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. లాస్ట్ ఇయర్ వేసాడండి. లాస్ట్ ఇయర్ వేసాడు. మన దాదాపుగా అన్ని స్టేట్లలో ఉంది. ఓన్లీ ఇక్కడ గుంటూరు, ప్రకాశం, బాపట్ల, తర్వాత వచ్చేసరికి పల్నాడు, ఓన్లీ ఇక్కడ వాటికే ఈ హైబ్రిడ్ వచ్చేసరికి దాదాపుగా సుమారు ఇది వచ్చేసరికి 110 రోజులు అవుతుంది. దాదాపు 120 రోజులు. వీటిలో మొక్కజొన్న రకాలు ఉన్నాయి సార్. వీటిలో భారతి 756 ఒకటి ఉంది, తర్వాత భారతి 756 పవర్ ఒకటి ఉంది, తర్వాత అట్లానే సాంబా గోల్డ్ అని చెప్పేసి ఒకటి ఉంది, తర్వాత స్నేహ 62 అని చెప్పేసి ఉన్నాయి. ఈ 4 రకాల హైబ్రిడ్లు మనం 4 జిల్లాల్లో అన్ని చోట్ల ప్రయత్నం చేస్తున్నాం. అట్లానే ఇక్కడ కూడా వీళ్ళకి కొత్త హైబ్రిడ్ దీని గురించి చెప్పడం కోసం ఇక్కడ ఈ విలేజ్ లో గమినివారిపాలెంలో మన బొమ్మిడి కుమారస్వామి గారి పొలంలో 3456 ఒకటి, తర్వాత 756 ఒకటి, ఈ 2 హైబ్రిడ్లు క్షేత్ర ప్రదర్శనలు పెట్టి మనం రైతులను పిలవటం, చుట్టుపక్కల సుమారుగా ఒక 15-18 విలేజ్ల నుంచి రావటం జరిగింది ఇక్కడ. అందువల్ల లైవ్ వ్యూ పెడితే మనకి ఈ హైబ్రిడ్ ఎట్లా ఉండిద్ది, దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఇది పురుకు తట్టుకునిద్ది, తర్వాత తెగుళ్ళను తట్టుకునిద్ది అనే అవగాహన సదస్సు కోసం మనం మా కంపెనీ తరఫున భారతీ సీడ్స్ తరఫున మనం ఏర్పాటు చేసింది. అట్లానే మనకి డీలర్ అన్ని చోట్ల అంటే సుమారుగా ఇప్పుడు మనం పెట్టించేది కూడా వాటర్ ఎక్కువగా స్టోరేజ్ ఉంది. ఇది అంటే 2 హైబ్రిడ్ ఒక చోట ఉండటం వల్ల కనీసం ఈ పొలంలో 12 రోజుల వరకు నీళ్లు ఉన్నాయి. అయినా ఈ హైబ్రిడ్ తెగుల్ని నీటిని తట్టుకొని నిలబడగలిగింది. ప్లస్ నీకు 40 నుంచి 45 క్వింటాలు మినిమం గా దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా మన రైతులు అంటున్నారు. అట్లానే అన్ని చోట్ల ఇంకా లేత ఉన్నాయి, 80 రోజుల పొలం అట్లా ఉంది. అవి ఇంకా మంచి దిగుబడి వచ్చింది. సుమారుగా 45 నుంచి 50 క్వింటాలు సుమారుగా వస్తాయి అని చెప్పేసి అనుకుంటున్నారు మన రైతులు. అంటే ఓవరాల్ గా హైబ్రిడ్ మటుకు మంచి దిగుబడి వచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాం సార్. అట్లానే చూస్తుంటే అన్ని చోట్ల కూడా బాగుంది. మంచి కలరు, స్టోరేజ్ బాగుంది, దిగుబడి కూడా మంచి దిగుబడి, రైతులు కూడా బాగుందని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈ హైబ్రిడ్. అందుకని మనం లైవ్ లో చూపిస్తే బాగుంది. ఇప్పుడు సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల్లో ఏఏ ఫర్ నెక్స్ట్ జనరేషన్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ పై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. Srihar Rao sir for giving us the opportunity to conduct this prestigious FDP in our college. Thank you sir. Thank you Professor Srihar Rao sir and Professor Kishore Kumar sir. It's really indeed it's a
great privilege for us to conduct this FDP in association with the most prestigious institution in our country, NIT Varangi. And coming to our institution, our St. Anne's Star Mechanical and Civil Engineering, we got NAC accreditation with A grade, and ours is an autonomous institution and permanently affiliated to JNTUK Kakinada. We have got highly qualified faculty members with rich teaching experience as well as research experience. Some of our faculty, they are having a good research publications, and also they are having R&D projects also. We encourage our faculty members and students both in academics as well as in research. And coming to the FDP, nowadays the present students, we can call them as Generation Z students, and satisfying the educational needs and requirements of these students, it is not as easy as we think, because nowadays for these Gen Z students, the expectations and the requirements have tremendously increased compared to the previous generation students. So to meet their requirements, obviously our faculty members are also to meet. జన్మభూమి పథకం ప్రారంభ దశలో గ్రామంలో తారు రోడ్డు నిర్మాణానికి కాంట్రిబ్యూషన్ చెల్లించి తారు రోడ్డు అభివృద్ధికి కృషి చేసిన కుర్రా సూర్యనారాయణ చిరస్మరణీయులని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని ఎడవూరు గ్రామంలో సచివాలయంలో సోమవారం తెలుగుదేశం పార్టీ నాయకులు కీర్తిశేషులు కుర్రా సూర్యనారాయణ జ్ఞాపకార్థంగా చెరుకుపల్లి మండల పరిధిలోని గూడవల్లి గ్రామానికి చెందిన ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం ఆర్థిక సహకారంతో 68 మందికి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. చెప్పు. ఈరోజు ఎడవూరు గ్రామంలో మాకు మంచి మిత్రుడు, తెలుగుదేశం నాయకుడు, నేను ఎంపీపీగా ఉంటున్నప్పుడు ఇక్కడ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన కుర్రా సూర్యనారాయణ గారు, మరి వారు ఇటీవల మరణించారు. వారి జ్ఞాపకార్థం ఎడూరులో మరి ఎల్వి ప్రసాద్ నడింపల్లి వారి సహకారంతో మరి క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ క్యాంపులో వచ్చిన అందరికి కూడా శుక్లాలు వీరే తీసుకెళ్లి ఉచితంగా చెందుతారు. అయితే ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఊరిలో 8 సంవత్సరాల కిందట మరి ఊరు మొత్తం సర్వే చేసి 97% మరి శుక్రాలు తీయటం కానీ కళ్ళజోడు కానీ అవసరమైన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఒక సంవత్సరం మరి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారు పూర్తిగా రోజు మనిషి వచ్చి ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లోనే అట్లా జరిగిన ఊరు లేదు. ఆ తదుపరి మరలా అప్పుడు కాస్త మంచంలోంచి లెగలేనాడు, షుగర్ కంట్రోల్ కానీ తప్ప అందరికీ చేయడం జరిగింది. మరి ఆ రోజు ప్రత్యేకంగా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారు ఇది కుగ్రామం. నిన్న రాత్రి కనపడకుండా వెళ్లిన బొందు ప్రభాకర్ రావు వయసు 42 సంవత్సరాలు మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. రాత్రి మొత్తం గాలించినా దొరకని మృతదేహం ఉదయాన్నే దొరకడంతో కుటుంబ సభ్యులు బోరును విలిపిస్తున్నారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పెద్ద జాగర్లముడి గ్రామానికి చెందిన బొందు ప్రభాకర్ రావు అలియాసు ప్రభుదాసు తన భార్య దీనమ్మతో కలిసి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇంటర్మీడియట్ చదువుకుంటున్న 2 ఆడపిల్లలు ఉన్నారు. భార్య దీనమ్మ అత్యవసర పని మీద నిన్న పుట్టింటికి వెళ్లింది. 2 పిల్లలు పరీక్షలు రాసేందుకు కాలేజ్ కి వెళ్లారు. పనికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉన్న ప్రభాకర్ రావు మాలపల్లి చెరువు వద్దకు వెళ్లి ముఖం కడుక్కునేందుకు చెరువులోకి దిగి మునిగిపోయాడు. సదరు విషయాన్ని చూసిన స్థానికులు కేకలు వేయడంతో చుట్టుప్రక్కల వారు అక్కడికి చేరుకుని కొద్దిసేపు గాలింపు చేపట్టారు. ఉదయం 7 గంటల సమయంలో మృతదేహం లభ్యమవడంతో బంధువులు బోరును విలిపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
వచ్చినప్పుడు పెట్టారు. ఎట్లా జరిగిందమ్మా? ఎట్లా? మేము లేమండి 6 గంటలకు పొగాకు వెళ్ళాము. మేము వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాడు. ఇప్పుడు మేము పోయినాక జరిగింది. మేము వచ్చేలేక 6:30 అయింది పొలం నుంచి. ఎవరో చెరులో పడ్డారంట అంటున్నారు కానీ ఎవరికి తెలుస్తుంది పొలాన్ని మడిపోయి ఇప్పుడు తీసినాక ఇక్కడ తెలుసుకున్నాం. ఊరికి బోరికి వెళ్ళి ఉంటాడు, భార్య పిల్లలు లేరు. పోయి వాళ్ళు 10 రోజులు అయింది. ఇప్పుడు చూసాం పిల్లల్ని, ఊరే వెళ్ళి ఉంటాడులే అనుకున్నాం. బయటికి తీసిన చెప్పులు ఉన్నాయి ఆడ. చెప్పులు. మహాశివరాత్రిని పురస్కరించుకొని వినుకొండ మండలం విఠంరాజుపల్లి సాయి బృందావనం చిన్న షిరిడిలో శాంతి ఆశ్రమం ట్రస్ట్ నిర్వహించిన మహాశివరాత్రి మహోన్నత కార్యక్రమం దిగ్విజయంగా చేసినందుకు పూజ్యశ్రీ హిమాలయ గురూజీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. మీరందరూ ఆత్మీయంగా ఈరోజు వచ్చినందుకు మీ అందరూ కూడా దర్శనాలు తెలియజేస్తా ఉన్నాం. మేము దక్షిణ భారతదేశం వచ్చి ఇప్పటికి 36 సంవత్సరాలు అవుతుంది. ఈ 36వ మహాశివరాత్రి నిన్న కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమయం అతి తక్కువగా ఉంది. అసలు యాక్చువల్గా అయితే ఊళ్ళో చేద్దాం అనుకుంటుంది, జూనియర్ కాలేజీలో చేద్దాం అనుకుంటుంది. అనుకోకుండా కుంభమేళ కార్యక్రమం వెళ్ళడం కొంచెం లేటుగా అవడం, దానివల్ల చేయలేకపోయినా. కాబట్టి ఆ 3 రోజుల సమయంలోనే ఆ కార్యక్రమం ఈశ్వరుడు తీర్చుకున్నారు. కాబట్టి ఆ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులకి, దాన్ని సహకరించిన దాతలకి, దాన్ని సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా మన మంగళ చేస్తున్నాం తెలియజేస్తుంది. ఈ మహాశివరాత్రి కార్యక్రమానికి సమయం తక్కువగా ఉంది కాబట్టి మొత్తం ఖర్చు వచ్చేసరికి 6,35,810 రూపాయలు మొత్తం ఖర్చు అయినది. దానికి రావడం 6,42,503 రూపాయలు రావడం జరిగింది. మిగిలి వచ్చేసరికి 6,692 రూపాయలు. ఈ 6,693 రూపాయలు ఏం చేద్దామో చెప్తే దాన్ని బట్టి చేద్దాం. కానీ అతి తక్కువ సమయంలోనే మనకి ఆ బడ్జెట్ రావడం కూడా సంతోషం అనిపించింది. కానీ ఈ కార్యక్రమానికి మనకి ఎటువంటి చేతి ఇవ్వట్లేదు. మిగతా పెద్ద కార్యక్రమాలన్నీ కూడా చేతి ఇవ్వడినాయి, కానీ ఈ కార్యక్రమానికి మనకి చేతికి ఇవ్వట్లేదు. కాబట్టి ఆ యొక్క సపోర్ట్ చేసిన దాతలందరూ కూడా మరొకసారి మంగళ చేసినాలు తెలియజేస్తా ఉన్నాం. తర్వాత ఇప్పుడు చిన్న హిస్టరీని చెప్పేది ఈ కార్యక్రమం అయిపోయింది. పలు దేవరపాడు గ్రామంలోని క్రీస్తు పరిశుద్ధ ఏరేషులేము ప్రార్థన మందిరం 11వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి విజయవాడ ప్రాంతం పాస్టర్ కాటూరు మోజేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనేక ప్రాంతాల్లో, విజయవాడ పరిసర ప్రాంతాల్లో వాడబడుతున్నటువంటి దైవ సేవకులు మన మధ్యలో నుంచి క్షమించండి, కొంచెం ఆలస్యమైంది. దైవ సేవకుల యొక్క ప్రయాణాలలో ఆలస్యమైంది కనుక క్షమించండి. మరి దైవ సేవకులు దేవుని వర్తమానం అందించారు. సంఘానికి
మీరు ఇచ్చిన అనుకూల వాతావరణాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. అయ్యా, క్రీస్తు పరిశుద్ధ యేరుషలేము 11వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన యొక్క ప్రతిష్ట ఆరాధనను బట్టి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. $16,347 పోస్టులతో త్వరలో మెగా డిఎస్సి. మనబడి మన భవిష్యత్తు పేరుతో పాఠశాల అభివృద్ధి. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ప్రకటన. శాసన మండలిలో అధికార ప్రతిపక్ష సభ్యుల నడుమ వాదోపవాదాలు. విధ్వంసం అంటే ఏంటో చెప్పాలని మంత్రుల్ని నిలదీసిన వైసీపీ ఎమ్మెల్సీలు. గంజా నిర్మూలన కోసమే ప్రత్యేకంగా ఈగల వ్యవస్థ. ప్రతి జిల్లాలో నార్కోటిక్స్ సెల్ ఏర్పాటు. హోంమంత్రి అనిత వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.